ఈరోజు బహ్రెయిన్‌లో కృష్ణ టెంపుల్ మీకు చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. బయట నుంచి మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి అన్ని దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి. అలాగే మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి. అలాగే ఒరిజినల్ ఫ్లవర్స్ కూడా ఇక్కడ దొరుకుతాయండి. మనకి బహ్రెయిన్‌లో ఎక్కడైనా ఒరిజినల్ ఫ్లవర్స్ మనం కొనుక్కోవాలి. మన మల్లెపూలు, చామంతి పూలు ఇలాంటివన్నీ రకాలు మనకి దొరుకుతాయి అంటే అదైతే ఈ షాప్‌లోనేనండి. ఇదంతా చూస్తుంటే మనకి ఇండియాలో టెంపుల్‌కి వెళ్ళినప్పుడు మనకి ఏదైతే ఫీలింగ్ ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. మీకెలా అనిపించిందో వీడియో చివరి వరకు చూసి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయాలంటే ఫస్ట్ నేనైతే నా పేరేంటో నేను చెప్పుకోవాలి కదా మరి ఇంట్రొడక్షన్. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పట్నం పిల్ల మనీషా. ఈరోజు ఏంటంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా కృష్ణ టెంపుల్‌కి అయితే వెళ్తాము. నెక్స్ట్ వీడియోలో అదైతే పోస్ట్ చేస్తాను అని. అదేనండి ఈ వీడియో అయితే. మా చుట్టాలు ఒకళ్ళు సౌదీ నుంచి వచ్చారని చెప్పాను కదా! వాళ్ళు ఇక్కడే హోటల్‌లో ఉన్నారు. వాళ్ళ దగ్గరికైతే మేము వెళ్తున్నాం మాట. అక్కడి నుంచి ఇద్దరం కలిసి వెళ్తాము. బహ్రెయిన్స్ ఫస్ట్ బ్యాంక్ అంటే 100 ఇయర్స్ అవుతుంది. అలా నడుచుకుంటూ ఇంకా ఏదో ఒకటి కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడ బిల్డింగ్స్ అవి అన్నీ ఉన్నాయి కదా! ఇంకా అలా చూసుకుంటే అక్కడ ఏదో 100 ఇయర్స్ అయిందంట బ్యాంకు. అది చెప్తున్నాడన్నమాట మా అబ్బాయి. ట్రాఫిక్ చూసారా ఏకంగా ఆ మూల నుంచి ఈ మూల వరకు ఉండిపోయింది. ఈ ఏరియా కొంచెం బిజీగానే ఉంటుందండి ఎక్కువ. దట్టు అప్పుడు హాలిడేస్ ఒకటి కదా! ఇంకా ఎక్కువగా ఉన్నాయన్నమాట. మొన్న వచ్చాం కదా! ఇక్కడే జోయలుకాస్‌కెళ్ళాం కదా! ఇదంతా గోల్డ్ సిటీ అండి. ఎక్కువ గోల్డ్ షాప్స్ అవి ఎక్కువగా ఉంటాయన్నమాట. క్లైమేట్ చూడండి భలే ఉంది అప్పుడైతే. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిందండి. ఇంకా కొన్ని రోజులాగితే ఇంకా ఈ టైంలో ఇంకా బయటికి రాలేము. డే టైమ్ రాలేము, నైట్ టైమ్ రాలేము. ఇంకా హ్యూమిడిటీ ఎక్కువుంటుంది కదా! అందుకే ఇదే మంచి టైం అట ఎప్పుడైనా బయటకి వెళ్ళాలి అంటే. ఇంకొక 1 మంత్ అక్కర్లేదులెండి. ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది. అప్పుడైతే బావుంది క్లైమేట్. ఇంకా ఫైనల్లీ అయితే హోటల్‌కైతే వచ్చామట. వాళ్ళెక్కడున్నారని లోపల తెలీదు కదా! ఆయనకి ఫోను చేస్తే అన్నయ్య వచ్చారన్నమాట బయటికి. ఆడి దగ్గరే ఉంటున్నాడు. ఎవరేశారు? పిలు మమ్మీని పిలు. అయ్యి ఓపెన్ చేయి. ఓపెన్. ఇంక ఇక్కడ ఒక 5 మినిట్స్ అలా కూర్చొని ఇంకా టెంపుల్‌కైతే బయలుదేరామట. ఇంక అందరం నడుచుకుంటూ వెళ్ళిపోయామండి. ఇక్కడి నుంచి దగ్గరేనంట. మా ఇంటి దగ్గర నుంచి అయితే దూరం కానీ హోటల్‌కైతే దగ్గరేనంట. ఇంక అందుకని అందరం కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోయాం. గుడి దగ్గరికైతే చేరుకున్నామట. చూడండి మన ఇక్కడ టెంపుల్‌కి రాగానే సేమ్ మన ఇండియాలో గుడికి వెళ్తుంటే పక్కన షాప్స్ అయితే ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలాగే అనిపిస్తుంది కదా! ఇక్కడ దేవుడి కోసమని అయితే కొన్ని పువ్వులు అవి కొబ్బరికాయ అవి ఇస్తారు కదా! అవి ఇచ్చుకుందామనైతే ఇక్కడ ఆగాము. నిజంగా ఇక్కడికి వెళ్తే నిజంగా మన ఇండియాలో గుడికి వెళ్ళినట్టే అనిపించిందండి. వీళ్ళందరూ తెలుగు మాట్లాడుతున్నారు. మీరు తెలుగు మాట్లాడుతున్నారంటే వాళ్ళు అన్ని భాషలో మాట్లాడతారు. అంటే అన్ని స్టేట్స్ వాళ్ళు వస్తా ఉంటారు కదా! అలా వాళ్ళకి అన్ని లాంగ్వేజెస్ వస్తాయేమో. ఇక్కడ మల్లెపూలు చూసారా ఎంత బాగున్నాయో. మల్లెపూలు వెళ్ళేటప్పుడు ఇచ్చుకున్నామండి. ఇప్పుడైతే దేవుడి కోసమని అయితే ఇచ్చుకుంటున్నారన్నమాట. చూడండి షాప్స్ ఇవన్నీ చూడండి. సేమ్ మన ఇండియాలో మనకి ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. అక్కడ ఒక 2 మొక్కలు కనిపిస్తున్నాయి చూసారా? అవి కరివేపాకు మొక్కలండి. ఆ మొక్కల్ని చూసాను గానీ నేను వాటి కాస్ట్ ఎంతో నేను చూడలేదు. ఇవన్నీ చాలా షాప్స్ అయితే ఉన్నాయి ఇలా ఒక స్ట్రీట్‌లో మాట. ఇంకా టెంపుల్ లోపలికైతే మనం వెళ్ళిపోతున్నాం. చూసేయండి. మనం గుడి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా కాళ్ళవి కడుక్కోవాలండి. ఇక్కడ కూడా సేమ్ మనకి ట్యాప్స్ అవి కూడా పెట్టారు. అలా కడుక్కొని మేమైతే లోపలికి వెళ్తున్నాము. అక్కడ ఫ్లవర్స్ అవి ఇచ్చుకున్నాం కదా! అందులో ఒక కొబ్బరికాయ, అలాగే కొన్ని చామంతి పూలు, కొన్ని రోజెస్ అలాగే ఒక కొబ్బరికాయ, అగరత్తుల బాక్స్ ఉంటుంది కదా! అదొకటి పెట్టారు. అది 1 బీడీ అంటండి. ఇంకా మేము లోపలికైతే వెళ్తాం. జస్ట్ అప్పుడే హారతి అయితే అయిపోయిందన్నమాట. మనం రాగానే మనకి సౌండ్ ఇనిపించింది కదా! ఇంక లోపల దండం పెట్టేసుకొని ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాము.
ఇంక గుళ్ళో దర్శనం అంతా అయిపోయిన తర్వాత అయితే కాసేపు ఇలా కూర్చున్నాము. ఒక 10 మినిట్స్ అలా కూర్చొని ఇంక అప్పుడైతే బయలుదేరామన్నమాట. ఈ వీడియో చివరి వరకు చూస్తే కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంక తిరిగి వచ్చేటప్పుడైతే వీళ్ళు ఫ్లవర్స్ అవి సౌదీ పట్టుకెళ్తారంట. వాళ్ళకి అక్కడ టెంపుల్స్ అవి ఏమి ఉండవంటండి. ఎప్పుడైనా ఇక్కడికొచ్చినప్పుడే వెళ్తా ఉంటారన్నమాట. గులాబీ చామంతి ఏ పాడేస్తారా? ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. ఇవి ఆర్టిఫిషియలే. దానిలో ఉన్నాయి చూడు అవి ఒరిజినల్ కాదు ఆర్టిఫిషియలే. వాళ్ళు ట్రేలో ఉన్నాయి చూసారా? అవి అయితే ఒరిజినల్లే. అలా ప్యాక్ చేస్తున్నారు కదా! అది 1 బీడీ అంట. అంటే మన ఇండియా డబ్బులొచ్చేసి ఒక 220 రూపీస్ ఎంతో పడుతుంది. ఇప్పుడు చూడండి మా ఫేవరెట్ అయిన మల్లెపూలయితే వస్తున్నాయి బయటికి. 2 దండలిచ్చారన్నమాట. వాళ్ళు అన్ని ఫ్లవర్స్ కొన్నారు కదా! అంటే ముందే కొనుక్కుందాం అనుకున్నాం. వచ్చేటప్పుడు కొనుక్కోవచ్చు అనుకున్నాం. ఇలాగ వాళ్ళ ఫ్లవర్స్ కొన్నందుకు ఆ 2 దండలు ఇచ్చారన్నమాట. ఇంక నాకోటి వదినోటి పెట్టుకున్నారు. మరి మా అమ్మాయికి కావాలి కదా! మరి అందుకనే నా దాంట్లో ఇద్దరం హాఫ్ హాఫ్ చేసుకున్నాం. ఇదేమైందంటే మళ్ళీ వాళ్ళు పిలిచి వెనక్కి పిన్స్ అవి ఇచ్చారన్నమాట. ఇంకా కట్ చేయడానికి ఆ దారం తెగిపోతుంటే నేనేం చేశాను పక్కన గోడుంటే ఆ గోడకి ఇలాగా కట్ చేశానన్నమాట. 2 ముక్కలయినాయి. అప్పుడు మా అమ్మాయి నేను పెట్టేసుకున్నాం. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నామన్నమాట వాళ్ళు మేము కలిసి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. ఉంటాను. బాయ్ అందరికీ.